తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఏలూరు ఎంపీ సీటు కూటమి పార్టీల్లో చిచ్చురేపింది. కడప జిల్లా నుంచి తీసుకువచ్చి యనమల రామకృష్ణుడి అల్లుడికి ఎంపీ సీటు ఇవ్వటంతో ఆశావహులు మండిపడుతున్నారు. టీడీపీ బీజేపీల్లో పలువురు జిల్లా నేతలు సీటు ఆశిస్తూ ఉండగా అంత దూరం నుంచి దిగుమతి చేయాల్సిన అవసరమేంటని చంద్రబాబును నిలదీస్తున్నారు. స్థానిక నేతల్ని నమ్మించి గొంతు కోసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యనమల రికమెండేషన్తో ఏలూరు ఎంపీ సీటు దక్కించుకున్న పుట్టా మహేష్ పై స్థానిక నేతలు కన్నెర్ర చేస్తున్నారు. మరి ఎన్నికల్లో సహకరిస్తారా? వాచ్ దిస్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన పుట్టా మహేష్ యాదవ్ పేరు ప్రకటించడంపై ఏలూరులో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు అసమ్మతి గలం విప్పుతున్నారు. మిత్రపక్షమైన బీజేపీ నేతలు కూడా ఇదేమీ నమ్మక ద్రోహం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటన తర్వాత కూటమిలో సరికొత్త చిచ్చు రేగింది. పుట్టా మహేష్ ఎవరు? మన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వ్యక్తేనా? ఏలూరు టీడీపీ రాజకీయాల్లో ఉన్న నాయకుడేనా? యనమల రామకృష్ణుడి అల్లుడని టికెట్ ఇస్తే ఆయన్నే వచ్చి పని చేసుకొని గెలిపించుకోమనండి, మాకేం సంబంధం అంటూ ఏలూరు టీడీపీ నేతలు అధినేతకు తెగేసి చెబుతున్నారు. బీసీ నేతకి ఇవ్వాలంటే జిల్లాలో బీసీలే లేరా? ఏకంగా 6-7 జిల్లాలు దాటి వైఎస్ఆర్ కడప నుంచి పుట్టా మహేష్ యాదవ్ను ఏలూరుకు దిగుమతి చెయ్యాలా అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు ఎంపీ టికెట్ కోసం మాజీ ఎంపీ మాగంటి బాబుతో సహా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత సామాజిక వర్గ నేతలు ముగ్గురు గట్టిగా ప్రయత్నించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి 2019 వరకు కమ్మ సామాజిక వర్గం నేతలకే ఏలూరు ఎంపీ టికెట్ ఇస్తూ వచ్చారు. ఈసారి కూడా అలాగే ఇస్తారని సొంత వర్గం నేతలు ముగ్గురు బీసీ సామాజిక వర్గానికి ఇస్తే గనక తనకే ఇస్తారని గోరుముచ్చు గోపాల్ యాదవ్ హడావిడి చేశారు. సింగపూర్లో గోపాల్ యాదవ్ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. వ్యాపారాలను పక్కన పెట్టి సొంత మండలమైన కామవరపు కోట నుంచి ఏలూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏడాదిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన పుత్రుడు లోకేష్ సూచనల మేరకు విపరీతంగా ఖర్చు చేశారు. బీసీ డిక్లరేషన్, జైహో బీసీ కార్యక్రమాలు, చంద్రబాబు లోకేష్ పర్యటనలు, ఇలా ఏడాదిగా ఆయన్ను గట్టిగా వాడుకొని చివరికి టికెట్ విషయంలో టీడీపీ పెద్దలు గోపాల్ యాదవ్కు మొండి చేయి చూపించారు. కనీసం నెల రోజుల నుంచి చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా గోపాల్కు అధినేత దర్శనం లభించలేదు. టికెట్ నీదేనంటూ యనమల రామకృష్ణుడు మభ్యపెట్టి చివర్లో హ్యాండ్ ఇచ్చి తన అల్లుడికి ఎంపీ టికెట్ తెచ్చుకొని తనను రాజకీయంగా దెబ్బతీశారంటూ గోపాల్ యాదవ్ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. కామవరపు కోటలో దగాపడ్డ బీసీ సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ సమాలోచనలు చేశారు. చివరకు బీసీలకు టీడీపీలో న్యాయం జరగటం లేదని ఆరోపించిన గోపాల్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిపోయారు. వైసీపీలో బీసీలకు ఏకంగా 48 అసెంబ్లీ, 11 ఎంపీ స్థానాలు కేటాయిస్తే టీడీపీలో కేవలం 28 సీట్లే ఇచ్చారని గోపాల్ యాదవ్ మండిపడుతున్నారు. కడప నేతలు వద్దు, స్థానిక బీజేపీ నేతలకే టికెట్ ఇవ్వాలని బీజేపీ జిల్లా నేతలు అల్టిమేటం ఇచ్చారు. పొత్తుల్లో టికెట్ వస్తుందని ఆశించిన బీజేపీ నేత తపనా చౌదరికే టికెట్ ఇవ్వాలని, దిగుమతి నేతలను తీసుకువస్తే ఖచ్చితంగా తిప్పికొడతామని ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడంపై బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గాల కన్వీనర్లు విలేకరుల సమావేశం నిర్వహించి హెచ్చరించారు. ఆత్మవంచన చేసుకుని టీడీపీకి పనిచేసేది లేదని, అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామంటూ కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.